హాయ్ నమస్తే. ఎస్సీ రిజర్వేషన్‌కి సంబంధించి సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. రిజర్వేషన్ కోసం ఒక ఎస్సీ క్రిస్టియన్ సర్టిఫికెట్‌లో హిందూ అని రాసుకోవడం రాజ్యాంగ ఉల్లంఘన అవుతుందని తీర్పు ఇచ్చింది. పాండిచ్చేరికి చెందిన ఒక ఎస్సీ క్రిస్టియన్ అమ్మాయి రిజర్వేషన్‌లో ఉద్యోగం పొందడం కోసం ఎస్సీ సర్టిఫికేట్ కోసం అప్లై చేసుకోవడానికి సంబంధించిన కేసు ఇది. ఎస్సీ క్రిస్టియన్‌కు ఓబీసీ సర్టిఫికేట్ ఇవ్వాలని రాజ్యాంగంలో ఎక్కడ రాసింది? 1950 ఆగస్టు 10న అప్పటి రాష్ట్రపతి గారి ద్వారా అగ్రకుల హిందువులు, ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న హిందువులు ఎస్సీలపైన, క్రిస్టియన్‌గా మారిన ఎస్సీలపైన కుట్రపూరితంగా హిందూ జనాభా తగ్గిపోతుంది అని భయంతో, బానిసత్వం చేసేవారి సంఖ్య తగ్గిపోతుందని భయంతో, నీచమైన పనులు చేసేవారి సంఖ్య తగ్గిపోతుంది అనే ఆలోచనతో రాష్ట్రపతి గారి ద్వారా ప్రెసిడెన్షియల్ ఆర్డర్ తీసుకొచ్చారు. అదే హిందువులు తప్ప ఎవరో ఎస్సీలుగా పరిగణించబడరు అనేది ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్. ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అనేది 6 నెలల్లో పార్లమెంటు ద్వారా చట్టంగా మారాలి. కానీ చట్టంగా మారిందా? ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్‌కు చట్టబద్ధత ఉందా? ఇదంతా బలవంతుడు అంటే ఆర్థికంగా, సామాజికంగా, కులపరంగా బలవంతుడిగా ఉన్నవాడు బలహీనుడిపై చేస్తున్న దాడిగా పరిగణించాలి. బలహీనుడిని తొక్కేయడమే అవుతుంది. చట్టబద్ధత లేని ప్రెసిడెన్షియల్ ఆర్డర్‌ని చట్టంగా అమలు చేయడం రాజ్యాంగ ఉల్లంఘన కాదా? రాజ్యాంగంలో ఈ ఆర్టికల్ ప్రకారం ఎస్సీ క్రిస్టియన్ని ఎస్సీ హోదా తప్పించి వారిని ఓబీసీలో కలుపుతున్నారు. ఇది ఎస్సీలను అనగదొక్కడమే అవుతుంది. ఇదే విధంగా అనేక వందల సంవత్సరాల నుండి జరుగుతూ వస్తుంది. అనేక రకాలుగా కుల వివక్షతకు, మత వివక్షతకు, అంటరానితనానికి, అణచివేతకు గురవుతున్న కులాలు ఏవైనా ఉన్నాయంటే అది ఎస్సీల్లోని ఉపకులాలు మాత్రమే. బీసీలు, ఎస్టీలు ఇటువంటి వివక్షతకు గురి కావట్లేదు. ఒక ఓసీ క్రిస్టియన్గా మతం మారుతున్నాడు, కానీ వాడు ఓసీగానే పరిగణించబడుతున్నాడు. ఒక బీసీ క్రిస్టియన్గా మతం మారుతున్నాడు, కానీ వాడు బీసీగానే పరిగణించబడుతున్నాడు. ఒక ఎస్టీ క్రిస్టియన్గా మతం మారుతున్నాడు, కానీ వాడు ఎస్టీగానే పరిగణించబడుతున్నాడు. కానీ ఒక ఎస్సీని మాత్రమే వాడు మతాన్ని మారాడు అని వాడి కులాన్ని తీసుకుపోయి ఓబీసీలో వాడిని చేర్చుస్తున్నారు. నువ్వు మతం మారావు, నువ్వు ఎస్సీవి కాదు అంటూ వాడిని అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఓసీ, బీసీ, ఎస్టీలకు మతం మారితే కులం మారినప్పుడు, రిజర్వేషన్ మారినప్పుడు ఒక్క ఎస్సీకి మాత్రమే మతం మారితే కులం ఎందుకు మారుతుంది? రిజర్వేషన్ ఎందుకు కోల్పోతున్నాడు? వేరే కులాన్ని వాడికి ఎందుకు అంటగడుతున్నారు? ఏ కులంలో ఉన్నా, ఏ మతంలో ఉన్నా ఎస్సీనే, మాలనే, మాదిగనే. మతం మారినంత మాత్రాన వాడి కులమేమీ మారదు. ఈ విధంగా మతం మారుతున్నాడు అనే పేరుతో వాడిని అనగదొక్కడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. రిజర్వేషన్లు అనేవి ఆర్థికంగా, కులపరంగా, విద్యాపరంగా వెనకబడిన తనానికి ఇస్తున్నవి తప్ప మతపరంగా ఇస్తున్న రిజర్వేషన్లు కావు ఇవి. రాజ్యాంగంలో మత స్వేచ్ఛకు ఒక ఆర్టికల్ ఉంది, కానీ మతం మారితే కులం మారుతుందని ఏ ఆర్టికల్ చెప్పలేదు. ఒక ఎస్సీ బౌద్ధంలోకి మారితే వాడి కులం మారదు, రిజర్వేషన్ మారదు. ఒక ఎస్సీ సిక్కు మతంలోకి మారితే వాడి కులం మారదు, వాడి మతం మారదు. కానీ ఒక ఎస్సీ క్రిస్టియానిటీలోకి మారితే వాడి కులం మారుతుంది, మతం మారుతుంది, రిజర్వేషన్ మారిపోతుంది. ఇది ఖచ్చితంగా వివక్షతే. సిక్కు మతంలోకి మారినప్పుడు కులం మారినప్పుడు, బౌద్ధంలోకి మారితే కులం మారినప్పుడు, రిజర్వేషన్ మారినప్పుడు, క్రిస్టియన్లకు మారితే కులం ఎందుకు మారుతుంది, రిజర్వేషన్ ఎందుకు మారుతుంది? వందల సంవత్సరాల నుండి ఎస్సీలకు నీచమైన పనులు చేసేవారిగా ముద్ర వేసి, వారి చేత నీచమైన పనులు చేయించుకొని అంటరాని వారిగా ముద్ర వేసి అనగదొక్కుతూ వచ్చారు. వేదాలు చదివితే నాలుక కోశారు, వేదాలు వింటే చెవుల్లో సీసం పోశారు, చంపేశారు, గుడికి దూరంగా ఉంచారు, బడికి దూరంగా ఉంచారు, వెట్టి చాకిరీ చేయించుకున్నారు. ఇప్పటికీ అదే విధంగా అనగదొక్కడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఎస్సీలు రిజర్వేషన్ పరంగా ఉద్యోగాలు పొంది ఆర్థికంగా బలపడడానికి ప్రయత్నాలు చేస్తుంటే ఈ ప్రయత్నాలను అడ్డుకుంటూ మతం మారుతున్నాడు అనే పేరుతో వాడి రిజర్వేషన్ను తీసిపడేస్తున్నారు, వాడి కులాన్ని మార్చుతున్నారు. ఆర్థికంగా అనగదొక్కడానికి సుప్రీంకోర్టు ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారు. మతం మారితే కులం మారదు. ఏ మతంలో ఉన్నా ఎస్సీలు ఎస్సీలుగానే ఉంటున్నారు, ఎస్టీలు ఎస్టీలుగానే ఉంటున్నారు, బీసీలు బీసీలుగానే ఉంటున్నారు. వాడి కులం మారట్లేదు, కేవలం మతం మాత్రమే మారుతుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కుల ప్రాతిపదికన ఆర్థికంగా, విద్యాపరంగా వెనకబడిన వారిగా గుర్తించి రిజర్వేషన్లు ఇస్తున్నారు తప్ప హిందూ మతంలో ఉన్నారని వారికి రిజర్వేషన్లు ఇవ్వట్లేదు. ఈ విధంగా ఎస్సీలను మళ్ళా అనగదొక్కడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకు కోర్టులే వేదికలు అవుతున్నాయి.